అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ నేర్చుకుందాము. అదేంటంటే పన్నీర్ పులావ్. వెజిటేరియన్స్ ఎంతో ఇష్టపడే పన్నీర్ పులావ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ తయారీ కోసం కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే బాస్మతి బియ్యం పొడుగ్గా సాగుతాయి. పన్నీర్ క్యూబ్స్ 1 కప్పు, లవంగాలు 3, యాలుక్కాయలు 2, దాల్చిన చెక్కలు 1 ఇంచు సైజుది 1, కొత్తిమీర 3 రెమ్మలు, ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3 పొడవుగా కట్ చేసుకోవాలి, నిమ్మకాయ 1, దీన్ని జ్యూస్ చేసుకోవాలి. అలా వచ్చిన జ్యూస్ 1 టేబుల్ స్పూన్, పుదీనా 3 రెమ్మలు, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా పన్నీర్ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించాలి. దాని మీద ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం వేడయ్యాక నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి బాగా వేడైంది. ఇప్పుడు మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీరు ముక్కలు వేయాలి. పన్నీర్ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి మెల్లగా తిప్పుతూ ఇవి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. మరి మాడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని బాయిల్ చేసుకోండి. వేడి చేసిన నీళ్ళని కప్లో వేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. ఈ వేడి నీళ్ళలోకి, అంటే ఇవి మరీ వేడివి కాదు, గోరువెచ్చని నీళ్ళు, వేడి నీళ్ళని కప్పులో తీసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అందులో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేయాలి. ఇలా చేస్తే అవి గట్టిపడిపోకుండా సాఫ్ట్గా ఉంటాయి. పన్నీర్ ముక్కలు వేసి 5 నుండి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది. కుక్కర్ వేడయ్యాక నూనె వేసుకొని వేడి చేయాలి. నూనె వేడయ్యాక లవంగాలు వేయాలి. అందులోనే యాలుక్కాయలు వేయాలి. అలాగే దాల్చిన చెక్కలు వేయాలి. వీటిని 20 సెకండ్ల పాటు వేపాలి. అందులో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. పచ్చిమిర్చి వేయాలి. ఇవన్నీ బాగా వేగేంత వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి బాగా మెత్తబడేంత వరకు వేపాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో పుదీనా చల్లుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా చల్లాలి. వీటిని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. మూడు నుండి 5 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్లు వంచేసి బియ్యం మాత్రమే కుక్కర్లో వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెడితే బాస్మతి బియ్యం పొడవుగా సాగి అన్నం చాలా బాగా కనిపిస్తుంది. మీరు కుక్కర్లో వండుకోవాలి అనుకుంటే 1 కప్పు బాస్మతి బియ్యానికి 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. మామూలు బౌల్లో వండుకోవాలనుకుంటే 2 కప్పుల నీళ్లు వేయాలి. ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు వేసి ఒకసారి బాగా కలపాలి.
నిమ్మకాయ రసం కూడా వేసి ఒకసారి తిప్పాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మరలా కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాలి. విజిల్తో పాటుగా కుక్కర్ మూత పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టీమ్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి. చూసారు కదా, కుక్కర్ మూత తీస్తే బాస్మతి బియ్యం బాగా ఉడికిపోయి ఉంటాయి. బాస్మతి రైస్ త్వరగా ఉడుకుతాయి, అందుకని ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు పులావ్లో వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేయాలి. చూసారు కదా, బియ్యం చాలా పొడుగ్గా వచ్చింది. ఇలా తయారైన పన్నీర్ పులావ్ని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోండి. దీని మీద మిగిలిన పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనాతో గార్నిష్ చేసుకోవచ్చు. అవసరమైతే పక్కన నిమ్మకాయ చెక్క కూడా పెట్టండి. ఎంతో రుచికరమైన వెజిటేరియన్ స్పెషల్ రెసిపీ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని రాయితాతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ పులావ్ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamativi.com చూడగలరు. ధన్యవాదములు.